రోజురోజుకి మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా వారి కామానికి చిన్నపిల్లల్ని సైతం బలి తీసుకుంటున్నటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇటువంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నక్కర్లపెంట తాండాకు చెందినటువంటి ఓ మైనర్ బాలికపై సొంత బాబాయే అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో గతంలో సైతం ఆ మైనర్ బాలికను సొంత బాబాయ్ పూర్తిగా అఘాయిత్యానికి పాల్పడడం, రకరకాలుగా వేధించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. తాజాగా కూడా అటువంటి ఘటన నమోదైనటువంటి నేపథ్యంలో బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనపై పూర్తిగా పోలీసులు విచారణ చేయడం జరిగింది. ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో పిలిచి ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా మైనర్ బాలికపై ఆ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తిపై కూడా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సొంత కుటుంబ సభ్యులే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కానీ ఈ ఘటన తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. సొంత వారు అనుకున్న వారే వారి పిల్లలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దో కూడా తెలియని పరిస్థితి ఈ రోజుల్లో దాపరించిందంటూ కూడా పలువురు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. అచ్చంపేట మండలంలో మనకు ఒక మైనర్ అమ్మాయి పైన సొంత బాబాయి కొంత అసభ్యంగా ప్రవర్తించిన ఒక ఫిర్యాదు వచ్చింది. దాని గురించి విచారణ చేస్తే అతను అమ్మాయి మైనూరులో చదువుకున్నప్పుడు గత డిసెంబర్లో మరియు వాళ్ళ ఊరి దగ్గర కూడా ఎవరు లేనప్పుడు వాళ్ళ ఊరి దగ్గర కూడా వాళ్ళ బాబాయ్ అసభ్యంగా ప్రవర్తించడం అనే వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు నేను కేసు నమోదు చేసినాం. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్కి పంపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.